తెలంగాణ అసెంబ్లీలో రేపు ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయిన బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 11:14 రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా 3.20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా తెలంగాణ కేబినెట్ రేపు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కానుంది. ఉదయం 9:30 సమావేశమయ్యి బడ్జెట్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.